తెలంగాణలో కొంతకాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాల న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయా లేదా, ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా పడతాయా వంటి అంశాలన్నింటికీ సమాధానం దొరకనుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ సైతం 41, 42 జీవోను జారీ చేసింది. ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, ఆ జీవోలను కొట్టివేయాలని రెడ్డి జాగృతి నేత బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 27న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు హైకోర్టులో 42వ అంశంగా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుటకు రానుంది. ఈ పిటిషన్పై దాదాపుగా 25 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూజుల శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సహా అనేక మంది పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా వీరందరూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా గుర్తింపు రావడానికి ఇదొక అవకాశమని వారు కోర్టుకు వివరించనున్నారు.